ముల్ల సంబంధం అని నేను చెప్పగలుగుతాను మా ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం. ఇక ప్రెజెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన్యం శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సో ఆయన చేరికని ఎట్లా చూస్తారు? ఆయన చేరిక మీకు రాజకీయంగా ప్లస్ అవుతుందని భావిస్తారా? జీవన్ రెడ్డి గారిని స్వయంగా నేను ఢిల్లీ తీసుకెళ్లి నా సమక్షంలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 100% జీవన్ రెడ్డి గారి చేరిక నాకు కానీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్లస్ అవుద్దని నేను భావిస్తున్నాను. ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, జీవన్ రెడ్డి గారు కూడా ఎంపీ కావాలని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారనే మాట కూడా చెప్తూ ఉంటారు. సో దానికి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా, జీవన్ రెడ్డి గారు ఒకవేళ ఎంపీ కావాలనుకుంటే జీవన్ రెడ్డి గారికి గనక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను జీవన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను. మన కలకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ ఐడియాలజీ ఉంటే కరడు కట్టినటువంటి కాంగ్రెస్ సోల్జర్ అనుకోవచ్చా? 100% దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ నన్ను నచ్చి సిడబ్ల్యూసీలోకి తీసుకుంది కదా. రేపు జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తారంటే నేను సంతోషంగా జీవన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను. మాలాంటి వాళ్లకు మా వ్యక్తిగత ఎదుగుదల ముఖ్యం కాదు, మేము ఆస్తులు కూడబెట్టుకోవడం ముఖ్యం కాదు, మేము మంత్రులం అవ్వడం మాకు ముఖ్యం కాదు, మా పార్టీ గెలవడం మాకు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ గెలవడం నాకు ముఖ్యం, చెయ్యి గుర్తు గెలవడం నాకు ముఖ్యం, మా 3 రంగుల జెండా రెపరెపరాడడం నాకు ముఖ్యం. ఎప్పుడు కూడా 3 రంగుల జెండాలనే, ఒకసారి పచ్చ జెండా, ఒకసారి కాషాయ జెండా, ఒకసారి 3 రంగుల జెండా, ఒకసారి ఆకుపచ్చ జెండా, అట్లా డిఫరెంట్ జెండాలు డిఫరెంట్ అజెండాలు. రేపు అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి. అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి కానీ అంటే స్వార్థం కోసం అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి కానీ లాస్ట్కి రాముడు అనేవాడు చూస్తాడు ఎవరు రాముడి బాటలో నడుస్తున్నారు, ఎవరు రాక్షసుని బాటలో నడుస్తున్నారు అనేది పైన ఉండేవాడు చూస్తాడు. ఖచ్చితంగా రాముని బాటలో నడిచేవాడిదే చివరికి విజయం. ఇక తెలంగాణ సమస్యల విషయంకి వస్తాయి అంటే ముఖ్యంగా